నమస్కారం వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను విఎస్ఆర్ మూర్తి డీటెయిల్స్ చూసేద్దాం తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా విజయవాడ జైల్లో వంశీతో జగన్ ములాఖాత్ జయశంకర్ భూపాలపల్లిలో పెద్ద పులి సంచారం తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఉత్కంఠ ఆయా అంశాలపై కాకినాడ నుండి కామేశ్వరరావు రాజమండ్రి నుండి శ్రీరామూర్తి వరంగల్ నుండి తిరుపతి హైదరాబాద్ నుండి అజీం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు వెల్కమ్ టు ఆల్ ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది వరుసగా రెండో రోజు కూడా కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది ఇప్పటికే 4 సార్లు ఈ ప్రక్రియ వాయిదా పడింది మొత్తం 29 మంది సభ్యులు పాల్గొనాల్సి ఉండగా ఈరోజు కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారు అంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికతో తునిలో ఉద్రిక్తత నెలకొంది టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు మూర్తి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో తుని మున్సిపల్ ఉప చైర్మన్ ఎన్నిక ఈరోజు లాంఛనప్రాయంగా జరగనుంది ఈ నేపథ్యంలో ఈరోజు 4వసారి అయితే మాత్రం వాయిదా పడిందని చెప్పొచ్చు మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా తునిలో ఒక హైటెన్షన్ అనే వాతావరణంలో 144 సెక్షన్లో మొత్తం కూడా పోలీసులు పహారీలో ఈ ఎన్నికలైతే ఈరోజు ఎన్నిక నిర్వహించాలని చెప్పి అధికారులు ఆదేశించారు అయినప్పటికీ కూడా ఏదైతే ఉందో మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణంలో అయినప్పటికీ కూడా ఈ కార్పొరేటర్లు ఎవరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ చేరుకోకపోవడంతో కోరం సభ్యులు లేనందున ఈరోజు కూడా 4వసారి ప్రెసిడెన్షియల్ అధికారి బి రవికుమార్ అయితే మాత్రం వాయిదా వేయడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక మనం చూసుకుంటున్నాం ఏదైతే ఉందో తుని పురపాలక సంఘం ఉప చైర్మన్ ఎన్నిక 2 ఏళ్లకి ఒకసారి మార్పు ఉంటుంది పదవీ కాలం ముగిసిన అనంతరం కూడా మన ఈ నెల 4వ తారీఖున జరగాల్సిన ఉప చైర్మన్ ఎన్నిక 4వ తారీఖు నాడు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది 5వ తారీఖు కూడా సేమ్ పరిస్థితి వల్ల వాయిదా చేసి ఈరోజు 17వ తారీఖు అయితే మాత్రం నిన్న ఉప చైర్మన్ ఎన్నిక నిర్వహించనుండాలి అయినప్పటికీ కూడా నిన్న కూడా కొద్దిగా ఏదైతే ఉందో గలాట అక్కడ ఉత్కంఠత పరిస్థితుల నేపథ్యంలో నిన్నటి నుంచి ఈరోజు 18వ తారీఖు అయితే ఈరోజు అయితే వాయిదా వేశారు ఈరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ ఉప చైర్మన్ ఎన్నికలు జరిగి తీరుతుందని చెప్పి అందరూ భావించారు అయినప్పటికీ కూడా ఒక ఉత్కంఠితమైన వాతావరణంలో ఈ ఎన్నిక అనేది వాయిదా వేయడం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఏదైతే ఉందో ఎన్నిక ఉప చైర్మన్ ఎన్నిక తునికి సంబంధించి 30 వార్డులు ఉండగా అందులో 28 మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు 28 మందిలో 16 మంది 17 మంది అయితే వైసీపీలో ఉన్నారు వైసీపీ కౌన్సిలర్ రెబల్గా మారి 10 మంది టీడీపీలోకి జాయిన్ అయిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మొత్తం ఈరోజు ఉప చైర్మన్ ఎన్నిక బల నిరూపణ జరగాల్సి ఉండగా ఒక పక్క టీడీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా 11:45 నిమిషాలకి అయితే మాత్రం మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకున్నారు ఏదైతే ఉందో 11:45కి రావాల్సిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా పోలీసులు బందోబస్తు పూర్తి స్థాయిగా అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ ఇంకా పోలీసు బృందంతో మాత్రం ఏదైతే ఉందో చైర్మన్ ఇంటి నుంచి అయితే బయలుదేరిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా మున్సిపల్ ఆఫీస్ చేరే తీసుకెళ్తే మాత్రం టీడీపీ నాయకులందరూ కూడా అడావుడి చేయడంతో వీళ్ళు వెనుదిరిగి మున్సిపల్ చైర్మన్ ఇంటికి అయితే చేరుకున్నారు మొత్తానికి ఏదైనప్పుడు కూడా వారైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు బందోబస్తు ఇవ్వడంలో వైఫల్యం చెందారు ఈ నేపథ్యంలో మాకు ప్రాణహాని ఉంది టీడీపీ నాయకుల నుంచి అని చెప్పి వైసీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా చైర్మన్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటికి వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది మొత్తం మీదకి 11:45 దాకా చూసిన ప్రెసిడెన్షియల్ అధికారి 12 గంటలకి కోరం పరీక్ష ఏదైతే ఉందో అక్కడ మెజార్టీ బల నిరూపణ చేయాలని చెప్పేసి అది అధికారులు అయితే చెప్పడం జరిగింది అప్పటికే 10 మంది మున్సిపల్ ఆఫీస్ చేరుకున్న ఆ రెబల్ ఎవరైతే ఉన్నారో టీడీపీకి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయిన 10 మంది కౌన్సిలర్లు కూడా మాత్రమే మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు ఉన్న మ్యాక్సిమం ఏదైతే ఉందో ఎన్నిక జరగడానికి కోరం 15 మంది సభ్యులు మినిమంగా ఉండాలి 15 మంది సంఖ్యాబలం లేనందున 10 మంది రావడంతో అధికారి ప్రెసిడెన్షియల్ అధికారి ఎవరైతే ఉన్నారో బి రవికుమార్ అయితే మాత్రం కోరంకి సరిపడా మెజార్టీ సభ్యులు లేనందున ఈరోజు కూడా మేము వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి అధికారికంగా అయితే తెలియపరిచారు దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇప్పటికే 4 సార్లు మేము వాయిదా పడ్డది అనివార్య కారణాల వల్ల దీని మొత్తం కూడా ఈ రిపోర్ట్ నివేదిక రూపంలో ఎలక్షన్ కమిషనర్కి మేము ఎలక్షన్ కమిషనర్కి పంపిస్తాం వారు నిర్ణయం మేరకు నెక్స్ట్ ఈ ఉప చైర్మన్ ఎప్పుడైనా దాని మీద అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి ఎలక్షన్ పరిశీలకులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది మరో పక్క తునిలో నిన్నటి నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది మొత్తం
మొత్తం నువ్వా నేనా అనేటట్టుగా ఓ పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఓ పక్క టీడీపీ నాయకులు భారీ ఎత్తున అయితే తుని మొత్తం మోహరించారు. ఏదైతే ఉందో నిన్న జరిగిన పరిణామం మనం చూస్తున్నాం. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మొత్తం కార్పొరేటర్లు మొత్తం కూడా ఒక ఇంట్లో నిర్బంధించారని చెప్పి టీడీపీ నాయకులు గొడవకు దిగిన నేపథ్యంలో దాడిశెట్టి రాజాకి అనుచరులకు టీడీపీ నాయకుల మధ్య భారీ ఎత్తున వాగ్వాదం జరిగిందని చెప్పొచ్చు. ఈ వాగ్వాదం నేపథ్యంలో ఈ రోజు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఎవరైతే ఉన్నారో మొత్తం మాకు పూర్తి స్థాయిగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ దగ్గరుండి మాకు తీసుకెళ్తే మా సభ్యులను అయితే మాత్రం మేము మున్సిపల్ ఆఫీసు పంపించగలుగుతాం అని చెప్పేసి దాడిశెట్టి రాజా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ అయితే మాత్రం అడిషనల్ ఎస్పీ నుంచి పోలీసు అదనపు బలగాల నుంచి పంపించినప్పటికీ కూడా ఈ ఏదేందో మొత్తం కూడా ఈ టీడీపీ వారు వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం దిగడంతో ఈ మొత్తం కూడా వారు వెనుదిరిగి వెళ్ళడం జరిగింది. మొత్తమే చూసుకుంటే కనుక ఓ పక్క టీడీపీ మరో పక్క వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వారావరి అయితే మాత్రం పోరు జరుగుతుంది నిన్నటి నుంచి కూడా చూసుకుంటే మొత్తానికి కూడా ఈ ఉప చైర్మన్ ఎన్నిక సంబంధించిన అయితే మాత్రం భారీ ఎత్తున గత మునుపెన్నడూ లేని విధంగా కూడా భారీ ఎత్తున వాగ్వాదాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో ప్రెసిడెన్షియల్ అధికారి రవికుమార్తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కూడా దగ్గరుండి ఎలక్షన్ను పర్యవేక్షించారు ఈరోజు. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఎలక్షన్ కోరం సరిపోవడంతో వారు కూడా చెప్పి మొత్తం ఇది ఇక్కడ సమాచార నివేదిక రూపంలో ఒకటి కలెక్టర్కి మరొకటి ఎలక్షన్ కమిషన్కి అయితే మాత్రం మేము పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీని ఎన్నికైతే మరొక డేట్ అయితే ఏదైనప్పుడు కూడా రాబోయే రేపు 27వ తారీఖున ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కూడా ఈ ఎన్నికైతే ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనా ఓ పక్క రాజ్యాంగబద్ధంగా జరగాల్సింది అడ్డుకునే పరిస్థితి టీడీపీ చేస్తుందని చెప్పి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే మాత్రం ప్రభుత్వం మీద అయితే మాత్రం విరుచుకుపడ్డ పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ రాజ్యాంగబద్ధంగా గెలిచిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ను అడ్డగోలుగా తీసుకెళ్లిపోయారు. 10 మంది మిగతా వాళ్ళని కూడా ప్రలోభపెట్టి భయపెట్టి తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్లో తటస్థంగా మా దగ్గర ఉన్నారు, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మా దగ్గర ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఎన్నిక అనేది జరగనీయకుండా వాళ్ళకి సరిపడా మెజారిటీ ఫిగర్ లేనందున వీళ్ళు వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి సరిపడా మెజారిటీ కౌన్సిలర్లు వచ్చిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఉప చైర్మన్ ఎన్నిక జరిపి తీరుతారని చెప్పి దాడిశెట్టి రాజా మరో పక్క అయితే విమర్శలు గుప్పించారు. మరోపక్క టీడీపీ వారు అయితే మాత్రం ఏదేమైనప్పటికీ కూడా మేము న్యాయబద్ధంగానే మేము వ్యవహారం చేస్తున్నాం, ఎప్పుడు కూడా మేము తప్పుడు మార్గంలో వెళ్తలేదని చెప్పి మరోపక్క టీడీపీ వాదనలు అయితే వినపడుతున్నాయి. ఏదైతే గతంలో దాడిశెట్టి రాజా గతంలో మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించిన అయితే మాత్రం వీరినందరినీ క్యాంపు రాజకీయాలు చేశారు. క్యాంపు రాజకీయాలు ఎన్నికల ముందు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు క్యాంపు తీసుకెళ్లి నేరుగా క్యాంపు నుంచి ఓట్లు ఏదైతే ఉందో సమావేశ మందిరానికి ప్రవేశపెట్టారు. దాడిశెట్టి రాజా చేసే క్యాంపు రాజకీయాలు కానీ టీడీపీ చేసే క్యాంపు రాజకీయాలు కాదని చెప్పి మరోపక్క టీడీపీ వారు అయితే మాత్రం విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది. మొత్తం నువ్వా నేనా అనే దానికి ఈరోజు తెరపడే పరిస్థితి ఉంటుంది అనుకున్నాం. కాకపోతే ఈరోజు కూడా నిన్నట్లాగే మొత్తం వాగ్వాదాల మధ్య అయితే మాత్రం హైటెన్షన్ మధ్య ఈ సభ ఏదైతే ఉప చైర్మన్ ఎన్నికైతే వాయిదా పడిందని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కమిషనర్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.